బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం యశోద హాస్పిటల్కి వెళ్లిన సంగతి తెలిసిందే. 2 రోజులుగా నీరసంగా ఉండడంతో ఆయన హాస్పిటల్కి వచ్చారు. శుక్రవారం యశోద హాస్పిటల్కి ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్లారు. తండ్రి ఆరోగ్యం గురించి ఆమె డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. జ్వరం, మధుమేహ సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. ఆయన్ను ఆమె పరామర్శించారు. తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు కవిత. అలాగే సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా యశోద డాక్టర్లను ఫోన్ చేసి కేసీఆర్ హెల్త్ అప్డేట్ గురించి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు కూడా. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఆసుపత్రికి క్యూ కడుతూ ఉన్నారు. తమ బాస్ ఆరోగ్యం ఏ విధంగా ఉందని తెలుసుకుంటూ ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఇప్పటికే తెలియజేశారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలియజేశారు. మిగిలిన పారామీటర్లంతా సాధారణంగా ఉన్నాయని, ప్రస్తుతం కేసీఆర్ను అబ్జర్వేషన్లో ఉంచామన్నారు వైద్యులు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి పార్టీ నాయకులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన కూడా వద్దని తెలియజేశారు. ఇక కేసీఆర్ హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. సోమాజీ కూడా యశోద హాస్పిటల్ వైద్యులకు ఫోన్ చేశారు. అక్కడ అధికారులతో, వైద్యులతో మాట్లాడారు. కేసీఆర్కి అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించాలని కూడా సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. గురువారం సాయంత్రం స్వల్ప అనారోగ్యంతో కేసీఆర్ హాస్పిటల్లో చేరారు. యశోద హాస్పిటల్లో ఆయనకు పలు వైద్య పరీక్షలను నిర్వహించారు. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, అలాగే హరీష్ రావు కూడా ఆయనతో పాటు హాస్పిటల్కి వెళ్లారు. ఇక ఆయనకు పూర్తి అబ్జర్వేషన్లో ఉంచామని, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన వద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్కు అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, రెగ్యులర్గా నిర్వహించే పరీక్షల కోసమే కేసీఆర్ యశోద హాస్పిటల్కి వచ్చారని, బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మవద్దంటూ పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేసింది. వైద్యుల బృందం ఆయన్ని పరీక్షించి కేసీఆర్ ఆరోగ్యం బేషుగ్గా ఉందని ప్రకటించిందనే విషయాన్ని కూడా తెలిపింది పార్టీ. వైద్య పరీక్షల కోసం మరో 2-3 రోజులు కేసీఆర్ హాస్పిటల్లోనే ఉండాలని వైద్యులు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దీనిపై ప్రకటన చేసింది. దీంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం సాయంత్రం కేసీఆర్ హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్ల బృందం ఇప్పటికే తెలియజేసింది. బులెటిన్ కూడా విడుదల చేసింది. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు వెల్లడించారు. ఇక కుమారుడు కేటీఆర్ కూడా తండ్రితో అక్కడే ఉన్నారు. అలాగే కుమార్తె కవిత కూడా వెళ్ళి హాస్పిటల్లో తన తండ్రి ఆరోగ్యం ఏ విధంగా ఉందంటూ వైద్యులను కూడా అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ బాగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన వద్దని కూడా సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు.